మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు నల్ల జెండాలతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇక ప్రధాన రహదారుల గుండా సత్యనారాయణ చౌరస్తా వరకు సాగిన ర్యాలీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని విమర్శిస్తూ ఇది యావత్ తెలంగాణ ప్రజలకిచ్చిన నోటీసులు లాంటిదన్నారు. కార్యక్రమంలో జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదిగిరెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. నోటీస్ ఇస్తేనే తెలంగాణలో ప్రజల గుండెలు బగ్గుమంటున్నాయి. రేపు పొద్దుగాల ఆయన మీద ఈగ వాళ్తే ఇలా మీరు ఉంటారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకున్నారు. మీరు ఉంటారా? తెలంగాణ తెచ్చిన వాళ్ళకి ఈ తెలంగాణ ద్రోహులు ఇప్పుడు నోటీస్ ఇస్తారా? ఎలక్షన్లు ముందలు పెట్టుకొని ఆ పెద్ద మనిషిని మీరు ఇబ్బంది పెడతారా? మీరు తిప్పల పెడతారా? ఎందుకయ్యా ఈ డ్రామాలు? రోజు ఒక డ్రామా. 8 కిలోమీటర్ల దూరం పెట్టింది. ఎవరైనా ఆడవాళ్ళు గమనించడంతో ఎవరికైనా కాంపు చేయాలంటే 8 కిలోమీటర్ల పోవాలండి. ఇప్పుడు మీ రాజ్యంలో కొంచెం సిగ్గుశరం ఉందా? అందుకే నిన్న మా కార్యకర్త మా క్యాండిడేట్లకు అంతా కూడా పిల్లల హాస్పిటల్ ఆలోచన చేయండి. మీరు ఒక నోటీస్ ఇస్తేనే తెలంగాణ ప్రజల గుండెలు బగ్గుమంటున్నాయి. రేపు పొద్దుగాల ఆయన మీద ఈగ వాళ్తే ఇలా మీరు ఉంటారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకున్నారు. మీరు ఉంటారా? తెలంగాణ తెచ్చిన వాళ్ళకి ఈ తెలంగాణ ద్రోహులు ఇప్పుడు నోటీస్ ఇస్తారా? ఎలక్షన్లు ముందలు పెట్టుకొని ఆ పెద్ద మనిషిని మీరు ఇబ్బంది పెడతారా? మీరు తిప్పల పెడతారా? ఎందుకయ్యా ఈ డ్రామాలు?